ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్పై కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగేష్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కంది శ్రీనివాస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పాయల్ శంకర్ అన్నపై ఘోరాతి ఘోరంగా ఓడిపోయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఇంకా నువ్వు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నావు. ఆల్రెడీ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటుతో బుద్ధి చెప్పి నువ్వు పక్కా పాగలుగానివే, నువ్వు కేఏ పాల్వే అని చెప్పేసి నిరూపించిన ఇంకా నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. ఇది రాజకీయాలలో మంచిది కాదు. ఈ ఎమ్మెల్యే గారు భూ కబ్జాలు చేసినట్టు అధికారం మీది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నువ్వు నీ యొక్క మంత్రివర్గం తోటి ప్రభుత్వం తోటి మరి ఏమైనా దర్యాప్తు సంస్థలు ఉంటే దర్యాప్తు చేసుకొని నిరూపించు. అంతేగాని పనికిరాని లేనిపోని ఆరోపణలతోటి నువ్వు పనికిరాని మాటలు చేయడం వల్ల ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఈ పాగాలు కాదు, ఈ కేఏపాలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి నీకు ఇదే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రజలందరం కూడా బీజేపీ కార్యకర్తలను నీకు హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి స్థానిక శాసన సభ్యుని కనుక నువ్వు అవమానపరిస్తే ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో నువ్వు తిరగలేవు. ఖబర్దార్ బిడ్డ. నువ్వు నిన్నేమన్నావు? పాయల్ శంకర్ గారి కొడుకుని బన్నీని ఆంబోత్లాగిరిసెట్టినవన్నావు. కొంచెమన్నా నీకు సిగ్గుండాలా? రాజకీయాలలో హుందాతనం ఉండాలా? ఏమైనా విమర్శిస్తే దానికి ఒక అర్థం అనేటువంటి ఉండాలా? నువ్వు విద్యావంతునివి, నువ్వు అమెరికా నుంచి వచ్చినా అంటున్నావు కదా. నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఆ యొక్క చదువుకున్న వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు లాగలేవు. మళ్ళొకటి, మా యొక్క కార్యకర్తలు ఓటేయడానికి పోతే కాషాయ కండవ కప్పుకుంటే మీ శ్రీమతి ఏమంటది? ఈ ఆరెంజ్ కండవాలు వేసుకోవద్దంటది. ఏ అధికారంతో మీ భార్య ఆ యొక్క 292 పోలింగ్ బూత్కు పోయింది? ఏమైనా అధికారం ఉన్నదా? ఏమైనా మీ శ్రీమతి ఏమైనా పోలింగ్ ఏజెంటా? మరి వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలా. ఆ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోనే ఉండు, నువ్వు ఎవరిని రానియకు. కానీ వేరేళ్ళు ఎవరన్నా వస్తే నీ పది పోతాయని చెప్పేసి మా మీద పూజలు బంద్ చేయి. మీరు కొట్టుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. మాకు మస్తు మంది కార్యకర్తలు ఉన్నారు, మేము ఎవరితో కొమ్మకాయ లేదు.